దేవుని మాటలు వినడానికి సిద్ధపడి ఉండాలి. ఆయన సన్నిధిని మనము అనుభవించాలి. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం జీవించుట సాధ్యమయ్యే పని కాదు. ఆయన కృప ఉంది కాబట్టే ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము, ఆరాధించగలుగుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ ఆయన సన్నిధిని ఆయన మహిమ పరుద్దు ఉందాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఏవేలు గ్రంథము, ప్రవచన గ్రంథము అని కూడా అనొచ్చు. ఏవేలు ప్రవచనాలు అవన్నీ కూడా స్తోత్రం చెప్పాలి. ఏవేలు గ్రంథము ప్రైజ్ లార్డ్ 2:12 ఇప్పుడైనను చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. స్తోత్రం చెప్పాలి. జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా తలంచుకుందాం. దేవుని మాటలు వినాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని మనం ఆయన ప్రత్యక్షతను అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఏవేలు అనే ఒక దైవజనుడు, గొప్ప ప్రవక్త, దేవుని ఆత్మతో రగిలించబడే వ్యక్తి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క క్షేమము కోరుకున్న వ్యక్తి, ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడాలి, దేవునితో అంటుకట్టబడాలి అనుకున్న వ్యక్తి. దేవుడు ఈ యొక్క ఏవేలు ప్రవక్తతో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతి విషయంలో కూడా ప్రవశించమనేవాడు. చక్కటి ప్రవచనాలు ఏవేలు గ్రంథంలో ఉన్నాయి. తొలకరి వర్షం కురుస్తుందని చెప్పినవాడు ఏవేలు ప్రవక్తే. సంఘములో దేవుని ఆత్మ అందరి మీదకి దిగి వస్తుందని చెప్పినవాడు ఏవేలు ప్రవక్తే. ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఆత్మ దిగుతుంది, మనుషులందరి మీదకి అంచె దినములలో మనుషులందరి మీదకి నా ఆత్మను పంపిస్తాను అని ఏవేలు ప్రవక్త ద్వారానే దేవుడు బయలుపరిచాడు. అయితే అపోస్తుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు ఆ ప్రవచనం ప్రకారంగా. కానీ మనుషులందరి మీదకి ఇంకా దిగి రాలేదు. మనుషులందరి మీదకి పంపిస్తానని చెప్పాడు ఏవేలు ప్రవచనం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కూర్చున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆలోచించుకోవలసిన విషయం, గ్రహించుకోవలసిన విషయం, ఈ ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి అద్భుతమైన మాట అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని చెప్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా, మీరు మనస్ఫూర్తిగా నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలా కాదా? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు చెప్పాలి? దేవుణ్ణి విశ్వసించిన వారా కాదా? దేవుని యొక్క సన్నిధిలో నిబంధనతో నడిపించబడుతున్న బిడ్డలా కాదా? చెప్పాలి. మరి ఇప్పుడు వారిని ఏమంటున్నాడంటే నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు. అంటే తిరిగి రమ్మంటున్నాడు. అంటే తిరిగి రమ్మంటున్నాడంటే వీరు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయారని అర్థం, ఆయన యొద్ద నుండి తొలగిపోయారు అని అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. తిరిగి రమ్మంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని తిరిగి రమ్మని ఆనాడు చెప్పాడు. ఈనాడు ఈ ఉపవాస వ్రత దినములు దేవుడు ఎందుకు ఏర్పరిచాడంటే దేవుని సహవాసము నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని ప్రత్యక్షతల నుండి, దేవుని అభిషేకము నుండి, దేవుని మహిమ నుండి, దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి అవకాశం ఇచ్చి పిలిచి నిలబెట్టాలని ఆయన కృపలో ఈ ఉపవాస వ్రత దినములను ప్రకటించి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమని తెలుసా?
ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని చెప్తున్నాడు. తిరిగి రండి అని చెప్తున్నాడు. ఎలా తిరిగి రావాలి? ఏ విధముగా తిరిగి రావాలి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనం ఏ విధముగా తప్పిపోయాము? దేవుని సన్నిధికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యము వింటున్నాము, వాక్యం చదువుతున్నాము, చాలా దేవుని యొక్క సన్నిధిలో చాలా 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 విషయాల్లో ముందుకు ఉంటున్నాం. సమర్పణ కలిగిన విషయాల్లో, అలాగే పరిచర్య విషయాల్లో మనం చక్కగా ముందుకు వస్తున్నాం కదా. మరి ఇంకా తప్పిపోయింది ఎక్కడ, పడిపోయింది ఎక్కడ, విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎక్కడ అన్నది చూస్తే అపోస్తులుడైన యాకోబు చెప్తాడు, మనము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము అని. చెప్పండి, మనము అనేక విషయాల్లో, చెప్పాలి, అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలా తప్పిపోయాము, ఏ విధముగా తప్పిపోయాము అన్నది మనం ఈరోజు తెలుసుకుని తిరిగి రమ్మంటున్నాడు కనుక ఆయన యొద్దకు వెళ్ళేటట్లు మన మార్గాలను సరళం చేసుకుందాం. చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దృష్టి వాక్యం మీద పెట్టండి దయచేసి. వాక్యం మీద పెట్టగలిగినప్పుడే నీ దృష్టి దేవుని మీద పడుతుంది, దేవుని మీద పడుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు తిరిగి రమ్మంటున్నాడు. చెప్పండి, చెప్పాలి. ఎక్కడికి? ఎక్కడికి? నా యొద్దకు రండి అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? దేవదూత, పరలోకమందున్న 24 పెద్దలా, లేకపోతే 4 జీవులా, లేకపోతే కెరూబులు షరూబులు అనబడిన సమూహమా? ఎవరు చెప్తున్నారు? హలో, మాట్లాడరే. ఎవరు చెప్తున్నారు? దేవుడు అనండి. దేవుడు చెప్తున్నాడు, తిరిగి రండి నా యొద్దకు. మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రావాలి. మీరు నా యొద్దకు తిరిగి రాగలిగితే నేను మిమ్మల్ని మరలా కడతాను, నేను మిమ్మల్ని మరలా ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని మరలా దీవిస్తాను, నేను మరలా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి తిరిగి రావాలి, ఆయన యొద్దకు తిరిగి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తిరిగి వచ్చే స్థితి ఎలా ఉంటుంది, అసలు తప్పిపోయింది ఎక్కడ అన్నది చూద్దాం. తప్పిపోయింది ఎక్కడ అన్నది చూద్దాం. స్తోత్రం చెప్పాలి. తిరిగి రమ్ము క్రైస్తవుడ, తిరిగి రమ్ము విశ్వాసి, తిరిగి రమ్ము యేసయ్య పాదాల చెంతకు, వాక్యంపు వెలుగులో మూల పాఠాల దరికి. అందరూ కూడా ఈ ఒక్క పల్లవి పాడి దేవుని స్తుతిద్దాం. తిరిగి రమ్ము క్రైస్తవుడా, తిరిగి రమ్ము విశ్వాసి, తిరిగి రమ్ము యేసయ్య పాదాల చెంతకు, వాక్యంపు వెలుగులో మూల పాఠాల దరికి. అయ్యారే ఇది ఎంతో విసారము, అయ్యారే ఇది ఎంతో విషాదము, అయ్యారే. అందరూ కలిసి అయ్యారే ఇది ఎంతో విసారము. తిరిగి రమ్ము క్రైస్తవుడా, తిరిగి రమ్ము విశ్వాసి, తిరిగి రమ్ము యేసయ్య పాదాల చెంతకు, వాక్యంపు వెలుగులో మూల పాఠాల దరికి. అయ్యారే ఇది ఎంతో విసారము, అయ్యారే ఇది ఎంతో విషాదము, అయ్యారే ఇది ఎంతో విసారము, అయ్యారే ఇది ఎంతో విసారము. అలనాటి తొలినాటి బాప్తీస భాషలు నీటి రాతలై చెరిగెనా, ఎదలో తులలో తొలి ప్రేమ ఊసులు కల్లలాయన కల్లారెనా. అలనాటి తొలినాటి బాప్తీస భాషలు నీటి రాతలై చెరిగెనా, ఎదలో తులలో తొలి ప్రేమ ఊసులు కల్లలాయన సల్లారినా.
సావైన బ్రతుకైన క్రీస్తేనంటివే, బ్రతుకలేక క్రీస్తునే అమ్ముకుంటివా. సావైన బ్రతుకైన క్రీస్తేనంటివే, బ్రతుకలేక క్రీస్తునే అమ్ముకుంటివా. అయ్యారే ఇది ఎంతో విసారము, అయ్యారే ఇది ఎంతో విషాదము, అయ్యారే ఇది ఎంతో విసారము, అయ్యారే ఇది ఎంతో విషాదము. స్తోత్రం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దేవుడు తన బిడ్డలను తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి వచ్చే క్రమము ఎలా కట్టుకోవాలో, తిరిగి రావడానికి మరలా ఎలాగా ఆయన సన్నిధిలో నిలబడాలో చక్కగా మనకి ఈరోజు నేర్పబోతున్నాడు దేవుడు. మనము అనేక విషయాల్లో తప్పిపోతున్న వారము అనండి. ఎన్ని విషయాల్లో? 2 విషయాల్లోనా? 3 విషయాల్లోనా? అబ్బబ్బే నేను ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలోనూ తప్పుకోలేదండి. ఏ విషయంలో? ప్రార్థించుటలో. ప్రార్థన అనే విషయంలో తప్పిపోయిన వారు ఉన్నారు, సన్నిధికి వచ్చే విషయంలో తప్పిపోయిన వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండే విషయంలో తప్పిపోయిన వారు ఉన్నారు, అనేక సందర్భాల్లో తప్పిపోయిన వారు ఉన్నారు. యాకోబు భక్తుడు అంటాడు, మనము అనేక సందర్భాల్లో తప్పిపోయినప్పటికీ ప్రాముఖ్యంగా నోటి ద్వారా, మాట ద్వారా తప్పిపోవచ్చున్నాము అన్నాడు. మాట ద్వారా తప్పిపోవచ్చున్న వారిగా ఉన్నాం మనం. మాట ద్వారా దేవునికి స్తోత్రం చెప్పాలి. తప్పిపోయే సందర్భాలు అనేకముగా ఉన్నాయి మన జీవితాల్లో. ఎందుకు తప్పిపోతున్నాము అంటే, తిమోతికి రాసిన రెండో పత్రిక జాగ్రత్తగా వినాలి. నేను ఇంకా చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దేవుని వాక్యం విషయంలో. జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు తప్పిపోతున్నారు అన్నది మనం చూస్తే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి నా వైపు చూస్తూ. పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నామంట. ఎలా ఉన్నాము? హలో, ఎలా ఉన్నాము? పైకి భక్తి కలిగిన వారిగా అనాలి. పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నాము, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారమై ఉన్నాము. ఎలాగో చెప్తాను వినండి. ప్రార్థనకు వస్తున్నాము, దేవుని సన్నిధిలో కనబడుతున్నాము, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నాము, పరిచర్య చేస్తున్నాము, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాము, పాటలు పాడుతున్నాము, చక్కగా నడుస్తున్నాం. అయితే దేవుని సన్నిధిలో భక్తి ఉంది, కానీ దాన్ని కొనసాగించే శక్తి లేదు. ఉందా? ఎందుకు తప్పిపోతావో చెప్తున్నాను వినండి. ఎందుకు నువ్వు పడిపోతావో చెప్తున్నాను వినండి. ఎందుకు దేవుని యొద్ద నుండి దూరం అయిపోతావో చెప్తున్నాను వినండి. భక్తి ఉంది కానీ శక్తి లేదంటున్నాడు. పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నాము కానీ శక్తిమంతులము కాదు. జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి, తల్లిదండ్రులను నేను బాగా చూసుకోవాలనుకుంటున్నానండి. తల్లిదండ్రులు అంటే నాకు చాలా భక్తి అండి, తల్లిదండ్రులు అంటే నాకు చాలా ప్రేమ అండి, తల్లిదండ్రులని నేను ఎంతో చక్కగా అసలు వారిని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనుకుంటున్నానండి అంటారు చాలామంది. కానీ శక్తి లేదండి చూడడానికి. నేనే పోషించబడము, నా కుటుంబమే పోషించబడము చాలా ఇబ్బందిగా ఉంది. నా తల్లిని తండ్రిని చూడాలంటే ఎలాగ భక్తి ఉంది, కానీ చూసుకునే శక్తి అంటే శక్తి లేదు, భక్తి ఉంది. అలాగే ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి భక్తి ఉంది, దేవుని సన్నిధికి రావడానికి భక్తి ఉంది, దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి భక్తి ఉంది, దేవుని సన్నిధిలో కనబడి ఆయనకి కానుకలు ఇవ్వడానికి భక్తి ఉంది. కానీ ఈ భక్తిని కడవరకు కొనసాగించేంత శక్తి లేదు నీకు. ఈ భక్తిని కడవరకు కొనసాగించేంత శక్తి నీకు లేదు. కాబట్టి కడవరకు కొనసాగించలేకపోతున్నావు. కాబట్టి మధ్యలో తప్పిపోయే పరిస్థితి వచ్చింది. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే భ్రష్ట హృదయం నీకు వచ్చింది. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే దుష్ట హృదయం నీకు వచ్చింది. ఎందుకు అంటారేమో, అపోస్తులుడైన పౌలు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడాను అన్నట్టు. అంటే దాని విషయాన్ని బట్టి మనం గమనిస్తే, నా పరుగు కడముట్టించి కడ వరకు నీ పరుగు కడముట్టించే స్థితికి రావాలంటే భక్తితో పాటు శక్తి కూడా ఉండాలి. శక్తిని ఆశ్రయించాలి.
శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకోక, ఆ శక్తిని ఆశ్రయించక ఈరోజు నువ్వు దేవుని సన్నిధి నుండి విడిచి వెళ్ళిపోయేంత భ్రష్ట హృదయము నీకు వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది ఎలాగో ఏమిటో నేను 2 మాటల్లో చెప్తాను. నీకు భక్తి ఉంది, మొదటిలో నీకు చాలా భక్తి, చాలా విశ్వాసం. దేవుడి తప్ప వేరే ఒక ప్రపంచం లేదన్నట్లుగా బ్రతికావు. దేవుని సన్నిధి తప్ప వేరే ప్రపంచం నాకు తెలియదన్నట్లుగా బ్రతికావు. దేవుని సన్నిధిలో నేను ఉంటే ఆ భాగ్యమే వేరన్నట్లుగా బ్రతికావు. దేవుని సన్నిధి కన్నా గొప్ప భాగ్యము లేదన్నట్లుగా ఇతరులకి సాక్ష్యాలు చెప్పావు. కానీ కొన్ని సందర్భాల్లో నీవు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన భ్రష్ట హృదయం నీకు ఏర్పడింది. దేవుడు మొట్టమొదటిగా నీ భక్తిని చూసినప్పుడు ఎంతో పొంగిపోయాడు. మొట్టమొదటిగా నీ విశ్వాసాన్ని చూసినప్పుడు ఎంతో పొంగిపోయాడు. కానీ తర్వాత నీ భ్రష్ట హృదయాన్ని చూసి, నీ అవిశ్వాస తీర్మానాన్ని చూసి ఎంతో భయంకరమైన స్థితిలో ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ దుఃఖముతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు నా యొద్దకు తిరిగి రండి మనస్ఫూర్తిగా అని చెప్తున్నాడు. ఎలా రమ్మంటున్నాడో, వచ్చిన వారికి ఎంత ప్రతిఫలం ఉందో, రాని వారికి ఎంత భయంకరమైన స్థితి ఉందో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు అంటే ఇప్పుడే కాదు, సాయంత్రం కూడా. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు, చాలా విస్తారమైన మాటలు. కాబట్టి కొద్దిగా నేను పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పాలి. మొదటి స్థితి ఎంతో బాగుంది. ఒక రోజున ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకుని దేవుని సన్నిధిలో చక్కగా నడుస్తున్న ఆ స్థితిని బట్టి అతడి సాక్ష్యము నలుమూలలా వ్యాపించింది. అలాగ దగ్గర ఒక సంవత్సర కాలం పూర్తయింది. చాలా చక్కగా నడుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆదివారం పనికి రమ్మంటే రాడు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించడం తప్ప వేరే పని పెట్టుకోను అని చెప్తున్నాడు. 2, సంఘ ఆరాధనలు ఎప్పుడెప్పుడు ఉన్నా, సంఘ క్రమాలు ఎప్పుడెప్పుడున్నా ఆ క్రమాల్లో పాల్గొనడం తప్ప రెండో పని లేదు అని చెప్తాడు. ఈవేళ ప్రార్థన ఉంది అంటే ఆ పనికి రాను అని చెప్తాడు. నీకేం కావాలి అంటే నాకు పరలోకం కావాలంటాడు. నీకేం కావాలి అంటే నాకు పరలోకపు ప్రత్యక్షత కావాలంటాడు. నీకేం కావాలి అంటే దేవునితో ఉండడం కావాలి అంటాడు. అయితే ఆ పట్టణంలో రాజుగారు ఇతన్ని కౌరంపించాడు. రాజుగారు కౌరంపించి ఒక వారం రోజులు మా కొలువులో ఉండి ఈ పని చేసి పెట్టాలి అని చెప్పాడు. ఆయన ఒక వృత్తికి సంబంధించిన వ్యక్తులండి. ఆ వృత్తికి సంబంధించిన పని చేసి పెట్టాలి అన్నాడు. రాజుగారితో అన్నాడు, మీరు నాకు అర్ధరాజ్యం ఇచ్చినా వారం రోజులు చేయడం కుదరదు అన్నాడు. వారం రోజులు అవ్వాలి పని, వారం రోజులు చేయడం కుదరదండి. రేపు లేదు, ఎల్లుండి ఒక ఆదివారం, ఈరోజు శుక్రవారం, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, పొద్దుట సాయంత్రం కూడా. ఆదివారం ఏమో ఆరాధన ఉంది, నేను వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అంతకు మించి నేనేమీ చేయలేను. ముందు దేవుడి పని చూస్తాను, రాజు అయినా చక్రవర్తి అయినా తర్వాతే నీ పని అన్నాడు. రాజుగారికి కోపం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మంత్రి గారిని కాగేశాడు, రే ఈడు వారం రోజులు మన పని చేసి పెట్టాలి, దేవుడు అన్న మాట వాడి నోటంట రాకూడదు, ఏం చేద్దాం, వీడిని శిక్షిందామా అన్నాడు. శిక్షిస్తే దేవుని నిమిత్తం శిక్ష అనుభవిస్తున్నానని ఇంకా సంతోషిస్తాడు మహాప్రభువాడు, కాబట్టి శిక్షించొద్దు అన్నాడు. మరి శిక్షించకపోతే ఎలాగరా, లేకపోతే వాళ్ళ ప్రభువులాగా వీడిని కూడా సిలివేసేద్దామా అన్నాడు. సిలివేసేస్తే నా ప్రభువు నిమిత్తం నేను అతసాక్షిని అయిపోయానని ఇంకా గొప్పగా ప్రకటించుకుంటాడయ్యా ఆయన, కాబట్టి సిలువ వేయొద్దు అన్నాడు. మరి ఏం చేద్దాం, ఏం చేస్తాడు మారతాడంటే, ఏం చేయొద్దండి, ఆడికి ఒక 4 ఎకరాల పొలం రాసిచ్చేయండి అన్నాడు. ఏంటి 4 ఎకరాల పొలం? 4 ఎకరాల పొలం రాసేసి ఆడికి లెక్క పెట్టుకోలేనంత ధనం ఇవ్వండి, బంగారు నాణ్యాలు ఇవ్వండి అన్నాడు. లెక్క పెట్టుకోలేనంత బంగారు నాణ్యాలు ధనం ఇస్తే ఏం చేస్తాడంటే, ఏముందండి ఇంక తెల్లారులైతే పొలము అంటాడు, తెల్లారులైతే డబ్బు అంటాడు, తెల్లారులైతే బంగారం అంటాడు. ఇంకా నోటంట దేవుడు, పరలోకము, ఆత్మ ప్రత్యక్షత ఏమి రావు, ఇంకేం చేయపు పొలము పని అంటాడు. 4 ఎకరాలు రాసిచ్చండి చెబుదాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పడిపోయే సందర్భాలు ఎక్కడొస్తాయంటే, ఈరోజు చాలామంది మొదట చూపిన భక్తి, మొదట చూపించిన విశ్వాసం, మొదట చూపించిన ఆత్మీయ ప్రత్యక్షత ఎందుకు నీలో కనబడట్లేదంటే, డబ్బు మాయలో పడిపోయింది ప్రపంచం, డబ్బు మాయలో పడిపోయింది లోకం, డబ్బు మాయలో పడిపోయింది క్రైస్తవ్యం. ఈ లోకంలో డబ్బుంటే చాలు ఏదైనా జయించగలదనుకుంటున్నారు, డబ్బుంటే చాలు ఏదైనా చేయగలదనుకుంటున్నారు, డబ్బుంటే చాలు ఎటువంటి చక్రాన్నైనా తిప్పొచ్చు అనుకుంటున్నారు. జాగ్రత్త, అసలు చక్రము తిప్పువాడు, నీకన్నా పైగానున్నవాడు, పరలోకమందు ఆసీనుడై ఉన్నవాడు నీ వైపు చూస్తూ ఉన్నాడు.
ఏదో ఒక దినమున నీ పరిస్థితి కుప్ప కూలిపోవడం ఖాయం. అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మౌనపూర్వకంగా, మనవపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పడిపోవడానికి మూల కారణం డబ్బు. నీవు ఈరోజు పడిపోవడానికి ధనాపేక్ష. ఈరోజు ప్రార్థన మానేస్తే పనికి ఎవడెళ్తాడు? ఈరోజు ప్రార్థన మానేస్తే అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకుని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం బ్రతకడానికి ఈ 4 ఏళ్ళు లోపలికి ఎలాగెళ్తాయి? ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి, కానీ ప్రార్థన కోసం పని మానుకోకూడదు అన్న బ్యాచ్ కూడా ఉందా లేదా? ఉందా లేదా? చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. వీడు అప్పుడు దాకా దేవుడు 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 అన్నాడు. ఎప్పుడైతే వీడికి పొలం రాసిచ్చేశారో, ఎప్పుడైతే వీడికి కొంచెం డబ్బు వాడి అకౌంట్లో వాడేశారో, ఇంక వీడికి కావాల్సింది ఏంటి? అప్పటి వరకు యేసు నామమును స్తుతించేవాడు ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయి డబ్బుని స్తుతిస్తున్నాడు. ఇంక లెక్క పెట్టుకోవడమే సరిపోతుంది వాడికి. ఈరోజు దేవుని సన్నిధిలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్న వారానికి ఒక్కసారి కనీసం, ఎందుకో తెలుసా? వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే పను మానుకోవాలి. దేవుని సన్నిధికి రావాలంటే పను మానుకోవాలి. ఇప్పుడు కూడా పనులు చక్క పెట్టుకుని వచ్చిన వారు లేరా? ఇప్పుడు కూడా పనులు చక్క పెట్టుకుని ఇప్పుడుకి తీర్చుకుని దిద్దుకుని వచ్చిన వారు లేరా? ఉపవాస దినములు సంవత్సరానికి 3 రోజులు కూడా కాదు, 2 రోజులే. 2 రోజులు నీ పనులన్నీ పక్కన పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆ 2 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించడము నీ వల్ల కావట్లేదు. మరి నువ్వు తప్పిపోయిన వాడువా కాదా? నువ్వు పడిపోయిన వాడువా కాదా? దేవుని సన్నిధికి వస్తూ కూడా నీ పనులన్నీ చక్కబెట్టుకుని ఎప్పుడో వాక్షుంటాయానికి వస్తున్నా నీవు దేవుల్లో నిలిచి ఉన్నాను అనుకుంటున్నావా? కాదు, ఎప్పుడో నీలోనికి భ్రష్టత్వం వచ్చేసింది, చూసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో నీలోనికి భ్రష్టత్వము వచ్చేసి చోటు చేసుకుంది. దేవుణ్ణి ఎప్పుడో తప్పించేసింది నీ హృదయంలో నుంచి భ్రష్టత్వం. సంవత్సరానికి 2 రోజులు ఉపవాసం ఉండడానికి కూడా నా వల్ల కాదు అని చెప్తున్నావు. పనులన్నీ పక్కన పెట్టలేను అని చెప్తున్నావు. పనులన్నీ ముగించుకుని అప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఇది కదండి దేవునిలో భ్రష్టత్వం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఉపవాసం ఉంటే ఆ రోజు నీవు దేవునితో తప్ప ఇంకా ఎవరితోనూ నీ సంబంధము, నీ సహవాసము ఉండకూడదు. నీ వ్యాపారాలు రద్దవ్వాలి, నీ పనులు రద్దవ్వాలి. నీవు ఏ విషయంలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే అన్నీ రద్దు చేసుకుని దేవుని సన్నిధికి రాగలగాలి. ఇటువంటి మనసు నీకుందా? అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడుతున్నట్లు లెక్క. దేవుని సన్నిధిలో నువ్వు ఆయన అభిషేకం కొరకు కనిపెడుతున్నట్లు లెక్క. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి. తప్పిపోతున్నామా లేదా? మనము తప్పిపోయామా, తప్పిపోతున్నామా? క్లారిటీ మీరే ఇవ్వాలి. తప్పిపోయామా, తప్పిపోతున్నామా? హలో చెప్పాలి. తప్పిపోయామా, తప్పిపోతున్నామా? చెప్పాలి. కొట్టేస్తాను మిమ్మల్ని, మాట్లాడరేటి? చెప్పండి, తప్పిపోయామా, తప్పిపోతున్నామా? హలో, ఆవేశం వస్తుందండి నాకు. తప్పిపోయామా, తప్పిపోతున్నామా? తప్పిపోయాము. స్తోత్రం చెప్పాలి. ఎలా తప్పిపోతారో ఇంకొక సందర్భం చెప్పనా? ఒక ముష్టివాడు చెప్ప పెట్టుకుని అడుక్కుంటున్నాడు, బాబు ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అని. ఈలోగా ఒక జమీందారు అలా వెళ్తూ ఉన్నాడు. వీడు అడుక్కుంటున్న స్థితిని చూసి జమీందారు గారు ఆగి, రేయ్, కాళ్ళు చెయ్య బాగుంది కదా, ముఖం ఎంత చక్కగా ఉందో, ఆ ముక్కు చూడు ఎంత అందంగా ఉందో, నాకు కూడా లేదు అంత పొడగాటి ముక్కు, దేవుడు ఎంత చక్కటి ముక్కు ఇచ్చాడురా, కానీ నువ్వు అడుక్కుంటున్నావేంట్రా, ఏదో పని చేసుకుని ఏదైనా వృత్తి చేసుకుని బ్రతకొచ్చు కదా అన్నాడు. ఈ ముష్టి ఎత్తుకునేవాడు చెప్పు అక్కడ పాడేసి, అయ్యా దేవుడు మీకు కారు ఇచ్చాడు, దేవుడు మీకు బిల్డింగ్ ఇచ్చాడు, దేవుడు మీ తాతల ద్వారా మీ తండ్రుల ద్వారా ఆస్తులు సంపాదించి పెట్టించాడు, కానీ మాకేమిచ్చాడు? ఈ చెప్ప. దేవుడు మాకేమిచ్చాడు? ఈ చెప్పిచ్చాడు. ఆహా, దేవుడు చెప్ప తప్ప నీకేమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలా. అయితే దేవుడు చెప్పిచ్చాడు, అంతే చెప్పిచ్చాడయ్యా, మీకైతే అన్నీ ఇచ్చాడు, మాకేమిచ్చాడు? దేవుడు ఎంత పక్షపాతండి, మాకు చెప్పవుడు ఇచ్చి అడుక్కోమన్నాడు అని చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సరేరా, దేవుడు పక్షపాతే అనుకుందాం. అయితే దేవుడు ఏమి ఇవ్వలేదు, కానీ నేను నీకు ఇస్తాను, 20 లక్షల రూపాయలు ఇస్తాను, నీ కుడి చెయ్యి నరికి నాకు ఇచ్చే, నాకు కావాలి అన్నాడు.
20 లక్షలు ఇస్తారా ఈ కుడిచే ఇచ్చేలా? అంతకన్నా తింగరుడు ఎవరు దొరకలేదు మీకు, ఇవ్వను అన్నాడు. పోనీ 40 లక్షలు ఇస్తాను, ఆ కాలు నరికి ఇచ్చే అన్నాడు. ఏ కాలు? కుడి కాలు. ఇవ్వను. 40 లక్షలు కాదు కదా, మీరు 50 లక్షలు ఇచ్చిన ఈ కాలు ఇవ్వను అన్నాడు. అలాగా, సరే 2 కోట్ల రూపాయలు ఇస్తాను, నాకు ఒక కిడ్నీ తక్కువగా ఉందిరా, నీ కిడ్నీ ఇస్తావా అని అడిగాడు. ఎంత? 2 కోట్లు. నాకు ఒక కిడ్నీ తక్కువగా ఉంది, నాకు ఒక కిడ్నీ ఇస్తావా అని అడిగాడు. ఆ మాటను బట్టి వీడన్నాడు, మీ ఆస్తి అంతా రాసిచ్చిన నా అవయవాల్లో ఏది మీకు ఇవ్వను అన్నాడు. మీ ఆస్తి అంతా రాసిచ్చిన, అతని ఆస్తి జమీందారండి, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చిన ఇవ్వనన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు కేకేశాడారా, నీ చెయ్యికి ఎంత ఇస్తానన్నాను? 20 లక్షలు. కాలుకి ఎంత ఇస్తానన్నాను? 40 లక్షలు. కలిపితే 60 లక్షలు. 2 కోట్లు. కిడ్నీలకి ఎంత ఇస్తానన్నాను? కిడ్నీకి 2 కోట్లు. కలిపితే 2,60,00,000. మరి 2,60,00,000 రూపాయల ఆస్తి నీలో పెట్టుకుని ఏమి ఇవ్వలేదు ఏంటంటారు? కొడితే ముక్కు ముఖం ఏకమైపోద్ది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ మాటకి ఏం చేయలేదు తెలియలేదు. ఈరోజు చాలామంది ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. దేవుడు నాకేం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నాను, ప్రార్థన చేసి వస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దేవుని సన్నిధిలో పాలేరుతనం చేస్తున్నాను, నాకేమిచ్చాడు దేవుడు? అలా తిరుగుతున్న వాళ్ళే బాగున్నారు, ఇలా తిరుగుతున్న వాళ్ళే బాగున్నారు అన్నట్లుగా కొంతమంది తప్పిపోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏమివ్వాలండి? ఏమివ్వాలి? 2 కళ్ళు లేని ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి అందరికన్నా ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మరి నీకేమి తక్కువ? అతనికి కళ్ళు లేనందుకు దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నాకేమి చేశాడు? నా కళ్ళు 2 పోగొట్టాడు, నాకు కళ్ళు లేకుండా నన్ను పుట్టించాడు, నేను ఎందుకు ఆయన్ని స్తుతించాలి అని గుడ్డివాడు చెప్పుచున్నాడా? లేదే. గుడ్డివాడు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు, నిన్ను ఆరాధించడానికి మంచి స్వరం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయనా అని చెప్తున్నాడు. కుంటివాడు సేవ చేస్తున్నాడు, గుడ్డివాడు సేవ చేస్తున్నాడు, చెవిటివాడు సేవ చేస్తున్నాడు, మగవాడు కూడా ఏదో ఒక రకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మరి నువ్వంటున్నావు నాకేమి చేశాడని దేవుడు. వారనలేదే అలాగని. ఎందుకో చెప్పనా? వారు పైకి భక్తిగా కనబడడం కాదు, శక్తిమంతులుగా ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో కొనసాగిపోతున్నారు. కానీ ఈరోజు నీ జీవితంలో భక్తి ఉంది కానీ శక్తి లేదు. అందుకనే నువ్వు దేవుని సన్నిధిలో ఏదో వంక పెట్టుకుని దేవుని సన్నిధిని విడిచి బయటికి పోతున్నావు, దేవుని సన్నిధిని విడిచి దూరముగా జరిగిపోతున్నావు. అందుకని ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మౌనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. తప్పిపోయామండి, అందుకే రమ్మంటున్నాడు ఆయన. ఎలా తప్పిపోయామో అర్థమవుతుందా? శక్తి లేని భక్తి చేసి. ఎలాగా చెప్పాలి? ఎలా తప్పిపోయాం? శక్తి లేని భక్తి చేసి. శక్తి లేదండి మన భక్తిలో, ఏదో కేవలము అలా నడుస్తూ ఉన్నామంటే. అయితే శక్తి ఎలా వస్తుంది? ఏ విధముగా వస్తుంది? అపోస్తులు ఉన్నారండి, 12 మందిలో ఒకడు ఉరిపెట్టుకుని చనిపోయాడు, ఇంకా 11 మంది ఉన్నారు. ప్రభు అప్పగించబడే రాత్రి రొట్టె విరిసిన తర్వాత గెత్సేమనే తోటలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ గెత్సేమనే తోటలో వారిని ఆమడ దూరాన్ని ఉంచి ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తున్న సందర్భంలో రక్షక భటులు, అంటే రోమన్ చక్రవర్తి యొక్క రక్షక భటులు వచ్చి ఆయన్ని బంధించారు, అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఈ 11 మంది శిష్యులు కూడా అక్కడి నుండి పరుగులు పెట్టారు. అటు ఒకడు, ఇటు ఒకడు, 4 దిశలా పరిగెత్తేశారు. ఎందుకంటే మమ్మల్ని పట్టుకుంటారేమో, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్తారేమో, మమ్మల్ని కూడా ఆ సరసాల్లో పడేస్తారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అన్న భయంతో వీళ్ళు ఏం చేశారంటే పారిపోయారండి. పారిపోయిన వాళ్ళు పారిపోయినట్లుగా ఉన్నారా? పేతురు అనబడిన వాడు ఈయనకి ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా ఆయన వెంబడే తిరుగుతున్నాడు ముసుగేసుకుని. అందులో ఒక చిన్నది చూసి, నువ్వు ఆయనతో కూడా తిరిగినవాడు కదా, ఆయనతో కూడా నడిచినవాడు కదా అన్నప్పుడు ఆ చిన్నది అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎక్కడ వాడో నాకు తెలియదు, అసలు ఆయన చూసింది లేదు, ఒట్టు అంటున్నాడు.
అబద్ధం ఆడుతున్నాడు. అలా 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగిన తర్వాత కోడి కొక్కురొక్కో అని కూసింది. హలో, అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. 3 సార్లు జరిగిన తర్వాత కోడి కూసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. ఏం ప్రయోజనం? ఈ 10 మంది కూడా పారిపోయారు, కానీ 11లో ఒకడు యాహాను భక్తుడు. ఈయన యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇతను ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు ఉంటే చాలు, నేను చనిపోయినా పర్వాలేదని కూడా ఉన్నాడు. ఆయనతోనే నడిచాడు, ఆయనతోనే సిలువేసినప్పుడు కూడా సిలువు పక్కనే నిలబడి ఉన్నాడు. అందుకని యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఏమన్నాడో తెలుసా? ఇదిగో యాహాను నీ తల్లి. మరియను అప్పగిస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇంకా నేను కాదు, ఇతడే నీ కుమారుడు. అంటే తన స్థానములో యాహాన్ని పెట్టాడంటే అక్కడ శక్తితో కూడిన భక్తి చేయగలిగిన వాడు యాహాను మాత్రమే. కనుమ వారు పారిపోయారండి. ఈరోజు శ్రమల్లో, శోధనల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధి బాధల్లో, అప్పుల్లో ప్రభువుని వెంబడించగలిగిన మనస్సు నీకుంటే యాహాను వలె నిన్ను కూడా అంగీకరిస్తాడు దేవుడు. కానీ అటువంటి శక్తి లేకుండా ఈరోజు పారిపోతున్నారు. శ్రమ వచ్చేసరికి సన్నిధి విడిచి పారిపోతున్నారు, కష్టం వచ్చేసరికి సన్నిధి విడిచి పారిపోతున్నారు, ఇబ్బంది వచ్చేసరికి సన్నిధి విడిచి పారిపోతున్నారు, శోధన వచ్చేసరికి సన్నిధి విడిచి పారిపోతున్నారు. కారణం ఏమిటో చెప్పనా? శక్తి లేక. శక్తి లేక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. శక్తి లేక సన్నిధి విడిచి వెళ్ళిపోయే భ్రష్ట హృదయం ఈరోజు మనలో ఏర్పడుతుంది. శక్తి ఎలా వస్తుందో చెప్పనా? వీళ్ళందరూ పారిపోయినప్పుడు యేసుప్రభు సిలువేయబడిన తర్వాత, చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అక్కడ ఉన్న వారందరికీ 500 మందికి కనిపించాడు. 500 మందిని తీసుకుని వెళ్ళి 40వ రోజున యొక్క ఒలివ కొండ దగ్గర నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామా? తీయండి. అపోస్తుల కార్యములు 1:8 వచనం. అయినను అపోస్తుల కార్యములు 1:8 వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఇద్దరని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు మనము కడవరకు కొనసాగించే భక్తి ఎప్పుడు వస్తుంది? భూదిగాంతముల వరకు ఆయనకి సాక్షులుగా జీవించే కృప ఎప్పుడు వస్తుంది? ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈరోజు అందరూ భక్తులే, కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించిన వారు ఎంతమంది? నీ సాక్ష్యం కడవరకు కొనసాగించగలుగుతున్నావా? నీ సాక్ష్యాన్ని కడవరకు కొనసాగించగలుగుతున్నావా? నీ భక్తిని కడవరకు కొనసాగించగలుగుతున్నావా? కారణం ఏమిటి? శక్తి లేక కొనసాగించలేకపోతున్నావు. శక్తి లేక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మన సహోదరుడు అంటున్నాడు, మేము భక్తులమేనండి, ఒకప్పుడు మేము పెట్టాం పెద్ద పెద్ద సభలు, మంచి దైవజనులను తీసుకొచ్చాం అంటున్నాడు. మరి ఇప్పుడు ఒకప్పుడు మేము పెట్టామంటున్నాడు, ఒకప్పుడు మంచి దైవజనులను తీసుకొచ్చామంటున్నాడు. మరి ఇప్పుడు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడుందా? మానేశారట. ఎందుకు మానేశారు? ఊరికినే కుదరక. స్తోత్రం చెప్పాలి గట్టి. ఒకప్పుడు మేము చేశామండి, ఒకప్పుడు మేము పెట్టామండి, ఒకప్పుడు మేము తీసుకొచ్చామండి. ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ భక్తి ఎలా ఉంది? ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకప్పుడు ఎవరినో తీసుకొస్తే మరి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చావు? నల్లోని తీసుకొచ్చాడు. ఎవడాడు చెప్పాలి? ఒకప్పుడు గొప్ప దైవజనుడిని తీసుకొచ్చి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఇప్పుడు నల్లోని తీసుకొచ్చి హృదయము లోపల పెట్టుకున్నావు. ఎవడా నల్లోడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. ఇదొక రకమైన స్థితి తప్పిపోవడానికి. ఇంకొక రకమైన స్థితి ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రుల మీద అభ్యంతరము. దేవుడు నాకేం చేశాడని దేవుడి మీద అభ్యంతరం పెట్టుకుని కొంతమంది తప్పిపోతున్నారు. అలాగే భక్తిని కొనసాగించలేక, దేవుని సన్నిధిలో నిలబడలేక, శ్రమలకి, శోధనలకి, కష్టాలకి, ఇబ్బందులకి తాళలేక తప్పిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. ఆత్మీయ తల్లిదండ్రుల మీద అభ్యంతరము పెట్టుకుని తప్పిపోతున్నవారు
కొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే నన్నే గద్దిస్తున్నారు, నా మీదే దృష్టి పెట్టారు, నన్నే తిడుతున్నారు, అంతమాట నా గురించే వాక్యం చెప్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒకడంటాడు చెడు చెవిలో చెప్పాలండి, మంచి మైకులో చెప్పాలండి అంటాడు. ఒరి బుద్ధి లేని, నీకు ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? అరే బాబు జాగ్రత్తగా సరి చేసుకో, జాగ్రత్తగా ఉండు, నీ పద్ధతి బాగుంటలేదు. ఎవరికైనా అర్థమైందా? అలా చెడి ఇలాగెళ్ళి ఇటు చెవిలో చెప్పాము, పాస్టర్ గారికి కోటకి ఏదో డీలింగ్ ఉంది, చెవులో చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఇదొక అభ్యంతరం మాకు. ఈయన చూడండి, చెడు చెవులో చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలట. అంటే చెడు బాత్రూంలో చెయ్యాలి, మంచి నలుగురు ఎదుట చెయ్యాలనా? బుద్ధి లేని పేలాపన పేలొద్దు. దావీదు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఆ తప్పు నేను తప్పు చేయలేదన్నట్లుగా బ్రతికేస్తున్నాడు. అటువంటి టైంలో ఒక రాజసభ జరుగుతుంది. సింహాసనం మీద దావీదు కూర్చుని ఉన్నాడు. సభలో అందరూ ఉన్నారు. అందరూ అంటే ప్రజలున్నారు, మంత్రులు ఉన్నారు, సలహాదారులు ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నాడు, రక్షక భటులున్నారు, ప్రజలున్నారు. మీటింగ్ జరుగుతుంది. ఒక గొంగలి కప్పుకుని ఒక కర్ర పట్టుకుని దావీదు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడండి దేవుని ప్రవక్త అయిన నాతాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాతాను దేవుని ప్రవక్త కర్ర పట్టుకుని గొంగల పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. దావీదు సింహాసనం దిగి వెళ్ళి ఆహ్వానం పలికి ఆసీనుల కండని పక్కనున్న సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆ తర్వాత దావీదుకి నాతాను ఒక పిట్ట కథ చెప్పాడు. ఆ పిట్ట కథ చెప్పిన తర్వాత దావీదు వెంటనే లేచి వరలో ఉన్న కత్తి తీసి, హే, అటువంటి వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. అటువంటి సమయంలో వెంటనే సింహాసనం నుంచి పైకి లేచి ఈ గొంగలి కప్పుకున్న ఈ నాతాను ప్రవక్త అంటున్నాడు, ఆ మనుషుడు నువ్వే, చచ్చిపో అంటున్నాడు. ఎవరిని 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 రాజు సభ జరుగుతుంది, ప్రజలందరూ ఉన్నారు. ప్రజల తర్వాత రాజు సలహాదారులు ఉన్నారు, అలాగే రాజు మంత్రి ఉన్నాడు, అలాగే సైన్యాధిపతి ఉన్నాడు, రక్షక భటులు ఉన్నారు. వాళ్ళ ఎదురుగుండగా రాజుని ఒక గొంగలి కప్పుకున్న ఒక సామాన్య వ్యక్తి లాంటి వ్యక్తిలా కనబడుతున్న ఒక ప్రవక్త వెళ్ళి, చచ్చిపో, నువ్వు తప్పు చేసావంటున్నాడు. మరి నాతాను ప్రవక్త అంతఃపురం గదిలోకి తీసుకెళ్ళి, నువ్వు తప్పు చేసావు బాబు, నువ్వు తప్పు చేసావు, సరిదిద్దుకో, లేకపోతే చచ్చిపో అని చెవిలో చెప్పాడా? చెవిలో చెప్పాడా? చెవిలో చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? రాజ్యసభలో చెప్పాడు. రాజ్యసభలో చెప్పాడు. సభలో చెప్పడమే సభవు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది సభలోనే. ఇద్దరు కూర్చుని రహస్యాలు మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ దేవునికి పని ఏంటి ఇంకక్కడ? సభలోనే సభవుగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు మాట్లాడినప్పుడు సభ ఉంటుంది, సభ ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. అంతేగాని చెవులో చెప్పేది కాదు ఇది. సరి చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడతాడు. సరి చెయ్యబడాలి. దావీదు లెగిసి, ఏయ్, ప్రవక్తవని గౌరవిస్తుంటే ఏంటి చచ్చిపోమంటావు నన్ను? రైటే, నేను తప్పు చేశాను, ఏం చేయాలి? నన్ను గదిలో కేకేయవద్దా? సపరేట్గా మాట్లాడవద్దా? ఇంతమంది మధ్య నన్ను తిట్టి చచ్చిపో అంటే రేపన్న రోజు నా మాటకి విలువిస్తారా వీళ్ళు? నన్ను గౌరవిస్తారా వీళ్ళు? ఏయ్, ఈయన సరసాలు వేసేయండి అన్నాడా? ఏమన్నాడు? అట్లా అనొద్దయ్యా, నేను పశ్చాత్తాపడతాను, ప్రభు వైపుకు తిరుగుతాను, నా హృదయాన్ని సరి చేసుకుంటానని వెంటనే మోకాళ్ళు వేసి 7 దినాలు ఉపవాస వ్రత దినములు ప్రకటించుకున్నాడు. ఈరోజు తప్పుపోయే సందర్భం ఇంకొకటి ఏంటో తెలుసా? నా గురించే చెప్పారు, నా గురించే మాట్లాడారు, కేవలం నన్ను అందరిలోనే తిట్టేశారు, అందరిలోనే అవమానపరిచేశారు అని తప్పిపోయే పరిస్థితి ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రుల మీద అభ్యంతరం పెట్టుకుని. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే నీ గురించి మాట్లాడకపోతే నీ పక్కోళ్ళ గురించి మాట్లాడతాడా?
నువ్వేమని ప్రార్థన చేసుకుని వచ్చావు? ప్రభా నాతో మాట్లాడు నాయనా, ఈరోజు నాతో మాట్లాడాలి ప్రభా, నువ్వు నాతో మాట్లాడితే నేను జీవిస్తాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభా అంటున్నావు. ప్రార్థన ఒకటి అయిపోతుంది. ఇక్కడ దేవుడు నీతో మాట్లాడితే చచ్చిపోతున్నావు. నాతో మాట్లాడితే బ్రతుకుతానని వస్తున్నావు, కానీ దేవుడు నీతో మాట్లాడితే చచ్చిపోతున్నావు. ఎందుకో తెలుసా? బ్రతికే స్థితికి ఆ శక్తి నీలో లేక. పైకి భక్తి కలిగిన వారమే కానీ దాని శక్తిని ఆశ్రయించలేనప్పుడు ఎలా బ్రతికుంటావండి? తప్పిపోయే సందర్భాలు చెప్తున్నాను, ఎలా దేవుని విడిచి వెళ్ళిపోయారో చెప్తున్నాను. కానీ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈరోజు రాగలిగితే ఎంత బాగుంటుందో నీ జీవితం చూపిస్తాను. తిరిగి రాగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో నీ జీవితం, ఎంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చి మరలా వాడుకుంటాడో నీకు చూపిస్తాను. ఒకవేళ ఈ పిలుపు విని కూడా నువ్వు తిరిగి రాకపోతే, ఈ పిలుపు విని కూడా నువ్వు తిరిగి రాకపోతే ఎంత అంధకారంగా నీ బ్రతుకు మారిపోద్దో అది చూపిస్తాను. కానీ ఇప్పుడు కాదు, సాయంత్రం. స్తోత్రం చెప్పాలి కదా. కేవలము ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు ఏమని? ఇప్పుడైనా నువ్వు కన్నీరు విడిచి, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖపడుచు మనోపూర్వకంగా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. పిలుస్తున్నాడంటే వెళ్ళిపోయిన వారు అని అర్థం. వెళ్ళిపోయిన వారిని ఎలా వెళ్ళిపోయారు అన్నదే చెప్తున్నాను ఇప్పుడు. కొంతమంది దేవుడి మీద అభ్యంతరం పెట్టుకుని వెళ్ళిపోయారు, కొంతమంది దేవుడు నాకేం చేశాడని అభ్యంతరం పెట్టుకుని వెళ్ళిపోయారు, సన్నిధిలో నాకు విలువ లేదని కొంతమంది వెళ్ళిపోయారు, తర్వాత దైవజనుడు నన్నే తిడుతున్నాడు వాక్యంలో వంకెట్టి అని కొంతమంది వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ పిలుస్తున్నాడు తప్పిపోయిన వారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఇంకొక రీతిగా తప్పిపోయిన వారు ఎవరంటే అది మనందరికీ వర్తిస్తుంది. చెప్పనా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1 కానించి. పరిశుద్ధ గ్రంథము నా సహోదరులారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 కానించి. బోధకులమైన మనము జాగ్రత్తగా మరి కఠినమైన తీర్పు పొందుదామని ఇంకా కిందికి తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తప్పిపోతున్న సందర్భం ఎలా వస్తుందో తెలుసా? మాట ద్వారా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. లేదండి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను ఖచ్చితంగా వచ్చేస్తానండి. మళ్ళీ వారం రోజులు కనపడ్డు. బాబు వస్తానన్నావు కదా, ప్రార్థనకి ఎందుకు రాలేదు? అయ్యో పాస్టర్ గారండి వద్దాం అనుకున్నానండి, బండి ప్యాచ్ పడిపోయిందండి. బండి ప్యాచ్ చేయించుకుని వస్తుంటేనండి ఇంజిన్ పట్టేసిందండి. ఇంజిన్ వేయించుకోవడానికి వారం రోజులు పట్టిందండి. ఎన్ని రోజులు? ఈ వారం రోజులు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇలాగ రకరకాల సాకులు చెప్పేవారు లేరా? మాట యందు తప్పిపోయిన వారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రభువా నేను నీ సన్నిధిలో వాగ్దానం చేస్తున్నాను, ఇంకెన్నడూ తప్పిపోను నాయన, ఆ డ్రింక్ జోలికి వెళ్ళండి నాయన, ఆ స్మోక్ జోలికి వెళ్ళండి నాయన, ఇంకే విధముగానూ ఆ బూతులు తిట్టండి నాయన, ఇంకే విధముగానూ పక్కవారిని దూషించండి నాయన, ఇంకే విధముగానూ పక్కవారి హృదయాన్ని గాయపరచును నాయన అని చెప్తారు. ఈలోగా వీడికి బీపీ రైజ్ అయిపోద్ది. స్తోత్రం చెప్పాలి. ఇంకేం చేయాలో తెలియదు. వదిలిపెట్టేసినవి అన్నీ పోగేసేసుకుంటాడు సంచిలోకి. వాగ్దానం చేసి వదిలిపెట్టేసినవి ఇవన్నీ ఏం చేస్తాడు చెప్పాలి? మళ్ళీ ఒక్కొక్కటి పోగేసేసుకుంటాడు ఇటు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మాట యందు తప్పిపోయిన వారు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు మనలో ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలామంది దేవునికి మాటిచ్చి తప్పిపోయిన వారు లేరా? ఉన్నారా లేరా? ఇది మనందరికీ వర్తిస్తుందని అందుకే చెప్పాను. దేవుని నామమును స్తుతిస్తూ ఉంటాం. దేవా నీకు స్తోత్రములు, దేవా నీకు వందనాలు, దేవా నీకు మహిమ కలుగునుగాక అని స్తుతిస్తూ ఉంటాం. నోరొకటే కదా, ఒకటే కదా. తర్వాత అదే దేవుని పోలికలో పుట్టిన వాడిని ఒరే దరిద్రుడా, సన్నాసి, పనికిమాలి, యావరాసి, ఈ నోరు దేవుణ్ణి స్తుతిస్తుంది. అదే ఈ నోరు
మరలా ఏం చేస్తుంది? ఆడండి, ఆడికి బుద్ధి ఎక్కడ వస్తుందండి? ఆడి పనికిమాలినోడండి ఆడి గురించి నాకు చెప్పకండి చచ్చ అంటే అప్పుడే దేవుణ్ణి స్తుతించవచ్చు, అప్పుడే మరలా స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి బావిలు ఉన్నాయి చెప్పండి మీ ఇళ్ళకాడ? బావిలు ఉన్నవారు ఉంది కదా. పోనీ మీ పక్కింటి వాళ్ళకు ఉంటాయి కదా బావిలు, ఉన్నాయి లేవా? నీళ్ళు తెచ్చుకుంటారు కదా బావిలో నీళ్ళు తోడుకుని. అసలు బావి అంటే తెలియదు అన్నట్లుగా చూస్తారేటి? మాకు బావే తెలియదు, దాని సంగతే తెలియదు అన్నట్లుగా చూస్తున్నారు. బావి తెలుసా లేదా? ఎంతమందికి తెలుసు? రైట్. అయితే నేను చెప్పే బావి మీ లొకాటోలో ఎక్కడైనా ఉందేమో చూడండి. సగము మంచి నీరు, సగము ఉప్పు నీరు, సగము సగము సేదు నీరు, 3 జలలు ఊరే నుయ్య ఎక్కడైనా చూసారా? చూడలేదా? నిజం చెప్పండి, చూడలేదా? కొంచెమేమో తియ్యటి నీరు ఊరుతుంది ఒక పక్కనేమో ఉప్పు నీళ్ళు, ఓ పక్కనేమో సేదు నీళ్ళు. ఈ 3 నీళ్ళు ఊరే నుయ్యి చూడలేదా? నువ్వే స్తోత్రం చెప్పాలి. ఒక జలలోని సగము మంచినీరు, సగము ఉప్పు నీరు ఎలాగైతే ఊరదో, ఒకటే జల ఉంటుందో, అలాగే మనము కూడా ఒకే మాట మీద ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని స్తుతించే నోరు దేవుని పోలికగా పుట్టిన వాడిని ఎలా శపిస్తుంది? ఒక మాటతోనేమో దేవుడి దీవెనలు నీకు అందునుగా కానీ దీవిస్తూ ఉంటావు, ఇంకొక పక్కనేమో ఒకరిని శపిస్తూ ఉంటావు. ఈ 2 శాప వచనాలు, ఆశీర్వాద వచనాలు నీ నోట్లోంచి ఎలా వస్తున్నాయి? ఒక బావిలో నుంచి తియ్యటి నీరు, ఉప్పు నీరు ఎలాగో ఊరదో, ఒక నోటిలో నుంచి కూడా, ఈ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా, ఈ నోటిలో నుంచి కూడా శాపవచనాలు, ఆశీర్వాద వచనాలు ఎలా వస్తాయి? వస్తే శాపవచనాలైనా రావాలి, లేదా ఆశీర్వాద వచనాలైనా రావాలి. మరి ఇప్పుడు తప్పిపోతున్నామా లేదా? మాట యందు దేవుని స్తుతించడంలో కూడా తప్పిపోతున్నామా లేదా? మాట్లాడరేంటండి? తప్పిపోతున్నామా లేదా? హలో, తప్పిపోతున్నామా లేదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకే నేను చెప్తున్నాను, ఇలా తప్పిపోయిన వారందరినీ, అంటే మన అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పాదాల యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన తన కృపలో మనల్ని నిలబెట్టాలని పిలుస్తున్నాడు. ఆయన తన కృపను బట్టి మనల్ని ఆశీర్వదించాలని పిలుస్తున్నాడు, దీవించాలని పిలుస్తున్నాడు, అభిషేకంతో నింపాలని పిలుస్తున్నాడు, సమస్త ఆశీర్వాదాలు మన వశం చేయాలని పిలుస్తున్నాడు. అయితే రాగలిగిన మనస్సు నీకుంటే ఈ ఉపవాస కూటాల తర్వాత నీ బ్రతికే మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు, దీవెనకరంగా నిన్ను కట్టబోతున్నాడు. ఒక్క విషయం చెప్తాను వినండి. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దుఃఖపడుచు, మనవపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. 2 చేతులు చాపి పిలుస్తున్నాడు, తిరిగి రండి అని. వచ్చిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, తిరిగి రాని వారి పరిస్థితి ఎలా ఉంటుందో సాయంత్రం మీకు వివరించి నేను చెప్తాను. ఇప్పుడు తప్పిపోయిన వారు ఎవరు, ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఎవరు అన్నది మీకు చెప్పాను. ఎవరు వాళ్ళు? పైకి భక్తి కలిగి వచ్చిన వారమే, కానీ వాస్తవానికి దేవుని యొక్క అసలైన భక్తిలో నుంచి తొలగిపోయిన వారమే మనమంతా. అవునా కాదా? తొలగిపోయిన వారమే మనమంతా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి తప్పిపోయిన మనల్ని ఎలా పిలుస్తున్నాడో, ఏ విధంగా ఆయన పిలిచిన తర్వాత, వచ్చిన తర్వాత ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో తర్వాత దేవుని సన్నిధిలో సాయంత్రం మనం మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు 1, దేవుడు నాకేం చేశాడు అని తప్పిపోయిన వారు ఎవరైనా సరే, దేవుడు నాకేం చేశాడు అని అడిగితే, కొడితే ముక్కు ముఖం ఏకమైపోద్దని చెప్పండి. అడిగి మామూలుగా ఉండదు. దేవుడు నాకేం చేశాడు అంటే ఇదే మాట చెప్పండి. కొడితే ముక్కు ముఖము ఏకమైపోద్ది. ఏం చేయాలిరా? ఏం చేయాలి? నీ కిడ్నీ రేట్ ఎంత, నీ కుడి చేయి రేట్ ఎంత, నీ లివర్ రేట్ ఎంత, అది పోతే నువ్వు పెట్టుకోగలదువా? దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, నీకు సమస్తం ఇచ్చాడు, చక్కటి సూప్ ఇచ్చాడు,
చక్కటి చేతులు ఇచ్చాడు. ఒక కాలు లేకుండా చేయలేదే, ఒక చెయ్యి లేకుండా చేయలేదే. ఈరోజు కాలు లేనివారు, చేతులు లేనివారు, కళ్ళు లేనివారు దేవుని సేవ చేస్తూ దేవుని కృప వల్ల మేము ఎలా ఉన్నామని సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళతో చెప్పండి ఈ సంగతులన్నీ కూడా. ఇంకొకసారి దేవుడు నాకేం చేశాడు అంటే అదే మాట చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? దేవుడు నాకేం చేశాడు అని నేను వెంటనే నెక్స్ట్ డైలాగ్ మీరు అనండి. ఇంకొకసారి ఎవరైనా దేవుడు నాకేం చేశాడు అంటే చెప్పాలి. కొడితే ముఖము ముక్కు ఏకమైపోద్ది, జాగ్రత్త. నేను కాదు రే, దేవుడు కొడితే అనాలి. తర్వాత స్తోత్రం చెప్పాలి. నాకు అనిపిస్తుంది ఎవరైనా ఏదైనా అనుకునేటప్పటికీ అనిపిస్తుంది, కానీ లోన అనుకుంటాను, పైకి అనకూడదు కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. ఇలాగే అనుకుంటాను లోన, ఎందుకంటే పైకి అనకూడదు కదా, పైకంటే వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. కొడితే ముక్కు మోకం ఏకమైపోద్ది. నేను కాదు రే, దేవుడు. దేవుడు కొడితే, ఎస్, దేవుడు కొడితే మామూలుగా ఉండదు. చెప్పేయండి, మొఖమాటం లేకుండా చెప్పేయండి. ఏ మాటం లేకుండా, మొఖమాటం లేకుండా చెప్పేయండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొఖమాటంగా లేకుండా చెప్తాను. యథార్థవాది అంటే అందరికీ దూరమే, ఊరికి దూరంగా ఉండాలి యథార్థవాది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి, తప్పిపోయిన వారి గురించి ఇప్పుడు మాట్లాడాడు. తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. తిరిగి వచ్చిన వారి గురించి, తిరిగి రాని వారి గురించి సాయంత్రం మాట్లాడబోతున్నాడు. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అడగొద్దురా, ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అనవద్దురా, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా. అంతా మన మంచికని నమ్మాలిరా, కీడు వెనుక మేలుకై చూడాలిరా. అంతా మన మంచికని నమ్మాలిరా, కీడు వెనుక మేలుకై చూడాలిరా. దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అనవద్దురా, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా. స్తోత్రం. ఒకరు దేవుడు నాకేం చేశాడని వెళ్ళిపోయిన వారు, ఇంకొకరు ఆత్మీయ తల్లిదండ్రుల మీద అభ్యంతరం పెట్టుకుని వెళ్ళిపోయిన వారు, ఇంకొకరు దేవుడే నాకు సర్వస్వం అని మొదటిగా చెప్పి తర్వాత డబ్బే నా ప్రాణం అని వెళ్ళిపోయిన వారు. ఈ 3 విషయాలు చెప్పుకొచ్చాను నేను. గుర్తుందా? డబ్బు గురించి ఎప్పుడైతే వాడికి ఆస్తులు ఏర్పడతాయో అప్పుడు ఇంకా దేవుని మీద ఉన్న దృష్టి వెళ్ళిపోద్ది. రాజుగారు ఏమన్నారు? వీడిని సిలివేసేద్దాం అన్నారు. అబ్బాయి సిలివేసేస్తే దేవుడి కోసం నేను హతసాక్షిని అవుతున్నానని ఫీల్ అయిపోతాడంటాడు. లేకపోతే శ్రమల పాలు చేసేద్దామా, శ్రమల పాలు చేస్తే నా దేవుడి నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్నానని ఫీల్ అయిపోతాడంటాడు. మరి ఏం చేద్దాం? 4 ఎకరాలు పొలం రాసేయండి, ఇంక పడి ఉంటాడు. ఇంక పొలమో ఇల్లు అంటాడు, కానీ దేవుడు సన్నిధి అండో. సాతానుడి యొక్క మాయ అర్థమవుతుందా? నిన్ను ఎలా పడేస్తుందో. పని ఇల్లు అంటున్నావు, కానీ దేవుని సన్నిధి అని నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? సాతానుని యొక్క మాయ. ఇలా తప్పిపోయిన వారు కొంతమంది. కాబట్టి తప్పిపోయిన పరిస్థితి, వెళ్ళిపోయిన పరిస్థితి దేవుడు మాట్లాడాడు. తర్వాత దేవుడు రమ్మంటున్న వారి విషయంలో వస్తున్న వారికి ఎలా ఉంటుందో, తిరిగి రాని వారికి ఎలా ఉంటుందో సాయంత్రం దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థం అవ్వాలని క్లుప్తంగా చెప్పాను. ఎంతమందికి అర్థమైంది? రైట్. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. సాయంత్రము ఈ ప్రసంగము పూర్తి చేస్తాను. అప్పటి వరకు ఇది పూర్తి అవల. సాయంత్రం పూర్తి చేస్తాను. అసలైన సబ్జెక్టు సాయంత్రం ఉంది, మెయిన్ సబ్జెక్టు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. 2, సాయంత్రము ప్రసంగం అయిన తర్వాత రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. రోగుల కొరకు అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామో. చేసి తైలం వేసి
అప్పటికప్పుడు విడుదల చూడబోతున్నారు. సాయంత్రము ఒక ప్రత్యేకమైన ప్రార్థన జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. రోగుల కొరకు అద్భుతమైన స్వస్థతతో కూడిన ప్రార్థన, పరిశుద్ధాత్మ అగ్ని స్వస్థత ఇక్కడ సాయంత్రం జరగబోతుంది. ఈ రాత్రి, రేపు రాత్రి కూడా 2 రాత్రులు కూడా రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. పగలు ఆరాధన జరుగుతుంది, సాయంత్రము ఆరాధన జరుగుతుంది. కానీ రోగుల కొరకు ఎక్కువ టైము కేటాయించడం జరుగుతుంది. వాక్యం కూడా ఉంటుంది, వాక్యం ఉండకుండా ఉండదు. కాబట్టి సాయంత్రము 5:30 ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఉండిపోతారు దైవజనులు, వాళ్ళతో స్టార్ట్ చేసేస్తాను. దూరం నుంచి వచ్చిన వారు కూడా ఉండిపోతారు, వారితో 5:30కి స్టార్ట్ చేసేస్తాను. 7 గంటల వరకు పాటలు, 5:30 కాడి నుంచి 7 గంటల వరకు పాటలు, 7 కాడి నుంచి 7:30 వరకు అరగంట ఆరాధన ఉంటుంది. 7:30 కాడి నుంచి 8:30 వరకు వాక్యం ఉంటుంది. 8:30 కాడి నుంచి 9:30 వరకు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. టైం చెప్పేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5:30 సిద్ధపడిపోండి. 9:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.